టీఆర్పీలు ఎలా ఉన్నాడు, ఆయన ఏమేం పనులు చేశాడు అనేది మా అందరికీ తెలుసు. బై ఎలక్షన్‌లో కూడా రామ్ చరణ్ గారు తీసుకెళ్ళి ₹1,00,00,000 ఆయనకి చేతికిస్తే, ఆ ₹1,00,00,000 అప్పుడు మైనస్‌లో పెట్టుకొని, ఇవాళ కొద్దో గొప్ప డబ్బు సంపాదించుకొని ఆట ఆడుతున్నాడు. అసలు నువ్వేంటనేది పబ్లిక్‌కి తెలియనట్టుగా మాట్లాడతారంటే మీరసలు నాకు అర్థం కావట్లా. మీకు పరిచయం ఉందా అండి దువ్వాడ శ్రీను గారితో? దువ్వాడ శ్రీనుతో నేనెప్పుడు మాట్లాడలేదు గానీ, దువ్వాడ శ్రీను అనే అతను హ్మ్. ఆ ఏరియాలో ఉన్నాడు. హ్మ్. అతను మా పీఆర్పీలోకొచ్చాడు. మా పీఆర్పీ టికెట్‌లో కంటెస్ట్ చేశాడు. ఓడిపోయాడు ఓకే. అనేది అతని గురించి ఫీడ్‌బ్యాక్ మొత్తం నేను అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌లో ఉండేదాన్ని. హ్మ్. నాకు తెలుసు. అతనికి ఇప్పుడు ఇవాళ దువ్వాడ మాధురి లాంటోళ్ళు ఆ టైంలోనే ఉన్నారాయనకి. ఓకే. అర్థమైందా? ఇవాళ రోజు ఈమె నేను పేరు కాకుండా చెప్పకూడదు. ఈమె ఇవాళ కాకుండా. దువ్వాడ మాధురి అని చెప్పుకుంటున్నాడాయన. హ్మ్. దువ్వాడ మాధురి లాంటోళ్ళు ఆ రోజుల్లోనే ఆయనకున్నారు. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఆ పేరు బయట పెడితే ఆ అమ్మాయి బయటపడుతుందని నేను చెప్పట్లా. హ్మ్. ఆడసలు మా రాజా తోపు, మా రాజా లేతే బతకలేను, నాకు మా పిల్లల కన్నా మా రాజానే ఎక్కువ అంటుంది. ఏవండీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇవాళ నాకు భర్త ఎక్కువ, బిడ్డలెక్కువ అంటే నేనైతే నా పిల్లలు ఎక్కువని చెప్తానండి. నేనైతే ఒక ఆడ మనిషిగా నాకు మా రాజానే ఎక్కువ. మా అమ్మ మీ అమ్మ చూడటం ఏంటి? కనేసి వదిలిపారదబ్బా పిల్లల్ని. నువ్వు ఒక తల్లిగా నువ్వు చెప్పావంటే ఒక ఒక మాతృత్వానికి కూడా చెడ్డ పేరనమాట నీలాంటిది. తల్లంటే అవసరమైతే రక్తం పంచడం గాదు, ప్రాణం కూడా తీసి బిడ్డలకిచ్చేది తల్లి. కన్నాను వదిలి 24 గంటలు రోడ్ల మీద ఊరంబడి తిరిగేదానివి నువ్వు పిల్లల్నేం చూసుకుంటావమ్మా నువ్వు? పిల్లల గురించి మాట్లాడే ఇదేంటి? ఇప్పుడు రేపొద్దున పిల్లలొస్తారు. నువ్వు మొగుడిని వదిలేసావు. ఇప్పుడు ఇవాళ అదే దువ్వాడ శ్రీనివాసు నీ పిల్లకి తండ్రవుతాడా? ఎవరిని తండ్రని పిలుస్తారు? ఇవాళ మీరు చేసే పనులకి సమాజానికి పిల్లలకి పాడైపోతున్నారు. పిల్లలకి సరైన తల్లిదండ్రులు లేకుండా అయిపోతున్నారు. తండ్రి అని ఎవరిని ఆదరిస్తారు? నీ దగ్గరేమో తల్లి ప్రేమ, నువ్వు వదిలేసిన మొగుడి దగ్గరేమో తండ్రి ప్రేమ పొందుతారా? దువ్వాడ శ్రీను తండ్రి అవుతాడా? చెప్పొకసారి. పెద్ద తోపులాగా నేనేదో గొప్ప లీడర్ లాగా అసలు ఓవర్ యాక్టింగ్ అమ్మ ఏమో అసలు విషయం ఏంటంటే ఈ మీడియా వాళ్ళు కూడా ఏంటో అంటూ భావన ఓ చూపిస్తున్నారు. పెద్ద సెలబ్రిటీ లాగా. అంతకన్నా గొప్ప పనులు